రామ్టాక్కి తిరిగి స్వాగతం. పాకిస్తాన్ అమెరికా ఇరాన్ మధ్యట మధ్యవర్తిత్వం జరిపి వాళ్ళని శాంతికి ఒప్పించిందంట. ఇది ఎవరైనా నమ్మగలరా? ఎందుకంటే మనం కాదు, భారత్ను వదిలిపెట్టండి, ప్రపంచంలో ఎవరు నమ్మట్లేదు ఇవాళ. అది ఎప్పుడు బయటపడింది? ఎక్స్ పోస్ట్ షహబాజ్ షరీఫ్ ఎక్స్ ఖాతా ఆయన పెట్టింది ఫస్ట్ డ్రాఫ్ట్ పాకిస్తాన్ పిఎంస్ మెసేజ్. ఎవరైనా పెడతారట్లా? ఇప్పుడు మోడీ మెసేజెస్ వస్తున్నా ఎక్స్లో. అంటే ఏంటి? ఆయన ఏమి చెప్పాలో ముందు వైట్ హౌస్కి పంపించి వాళ్ళ అనుమతి ఇచ్చిన తర్వాతనే దాన్ని పబ్లిష్ చేశాడు. ఇది నేను చెప్పటం కాదు, అంతర్జాతీయ మీడియా సంస్థలు అన్నీ చెప్తున్నాయి, అమెరికాలోని మీడియా సంస్థలతో సహా. సో వాళ్ళ రోల్ ఏంటో అర్థమైపోయింది, ఎవరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ రోల్ అర్థమైంది. దానికి తోడు ఇంకొకటి ఏమైంది ఇప్పుడు, అసలు లెబనాను కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ ఇజ్రాయిల్ది కూడా ఉంది అని చెప్పి పాకిస్తాన్ చెప్తా ఉంది. అదే అమెరికా దాన్ని ఖండించింది, అసలు ఆ టాపిక్కే రాలేదని చెప్తుంది. ఎవరిది నమ్మాలి? ఎందుకనంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడుల్ని అమెరికా ఖండించింది. ఖండించడమే కాకుండా ఇది ఒప్పందాన్ని ఉల్లంఘన అని చెప్తా ఉంది. అమెరికానేమో అసలు సమస్య లేదని చెప్తా ఉంది. సో దీన్ని బట్టే అంటే వింటుంది ఏంటంటే, జేడి వ్యాన్స్ అన్నట్టుగా చెప్తుంది ఏంటంటే, అసలు ఇరాన్కి ఒక టైప్ ఆఫ్ మెసేజ్ పంపించింది పాకిస్తాను, అమెరికా ఒక్కొక్క టైప్ ఆఫ్ మెసేజ్ పంపించింది, అందువల్లే ఈ కన్ఫ్యూజన్ అని చెప్పాడు ఆయన. ఇది రెండో అభాస్ పాలవటం. ఒకటి ఎక్స్పోస్ట్, రెండోది ఇది. మూడోది వాళ్ళ నిన్న ఇజ్రాయెల్ క్వశ్చన్ చేసింది, అసలు పాకిస్తాన్కి మీడియేటర్ రోల్ ఏంటి, దానికి ఉన్న క్రెడెన్షియల్స్ ఏంటి, దాని క్రెడిబిలిటీ ఏంటి. ఎందుకంటే ఇజ్రాయెల్ని విమర్శిస్తా స్టేట్మెంట్ ఇచ్చింది. మధ్యవర్తి అని చెప్తావు, మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తున్నావేంటి? ఇది కరెక్ట్ కాదు కదా. అసలు పాకిస్తాన్కి అసలు ఆ స్థాయి ఉందా, మధ్యవర్తి స్థాయి అని ఇజ్రాయెల్ విమర్శించింది. సరే, సౌదీ అరేబియా చెప్పాల్సిన పని లేదు, ఇప్పటికే పాకిస్తాన్ మీద ఎంతో గుర్రుగా ఉంది సౌదీ అరేబియా. ఎందుకంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ ఏదో వాళ్ళకి సహాయం చేస్తుందని ఓ డిఫెన్స్ ఒప్పందం చేసుకుంది. మరి సౌదీని ఇరాన్ అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ సౌదీకి రక్షణగా వెళ్ళలేదు. సౌదీకి అర్థమైంది వీళ్ళు డబుల్ గేమ్ ప్లే చేస్తుందని చెప్పి సౌదీ అరేబియా కూడా సాక్షాత్తు పాకిస్తాన్ రోల్ని అర్థం చేసుకుంది. మీరు అనొచ్చు, సరే ఇన్ని చెప్తున్నారు కదా, మరి ఇస్లామాబాద్నే మరి రేపు శనివారం సంప్రదింపులు జరుగుతున్నాయా లేదా, మరి మధ్యవర్తిత్వం పాకిస్తాను వహించిందా లేదా? ఎందుకనంటే పాకిస్తాన్ ద్వారానే ఈ రెండు జరిగినట్టుగా రికార్డులు చెప్తున్నాయి కదా, మరి దాన్ని ఏమంటారా నచ్చు మీరు. నిజమే, రికార్డుల ప్రకారంగా అది కరెక్టే, రేపు ఇస్లామాబాద్లో టాక్స్ కూడా జరుగుతున్నాయి. అయితే కారణం ఏంటి? ఒకటి మనందరం అర్థం చేసుకోవాల్సిన దీంట్లో ఏంటంటే, అటు అమెరికాకైనా ఇరాన్కైనా ఇంకా యుద్ధం కొనసాగించాలనేటువంటి ఎపటైట్ లేదు. చాలా ముఖ్యం ఇది. ట్రంప్ ఏమో ఏదో విధంగా బయటపడాలి యుద్ధం నుంచి ఆలోచిస్తున్నాడు. ఇరాన్ దగ్గర మిగిలింది ఏం లేదు, అయినా ఏదో మేకపోతు గాంభీర్యంగా ప్రకటనలు ఇస్తుంది తప్పితే అది కూడా ఏంటంటే యుద్ధం ఆగాలనే లోపల ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అసలు ఆ శక్తే లేదు కాబట్టి. సో కాకపోతే దీన్ని ఎవరు మరి వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోలేరు కదా, ఎవరో ఒకరు బకరా కావాలా, అది వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే బకరా కావాలా. అది పాకిస్తాన్ రూల్. ఎందుకంటే పాకిస్తాన్ అయితే షహబాజ్ షరీఫ్ అయినా మునీర్ అయినా ట్రంప్ ఏం చెప్తే అది వింటారనేది ప్రపంచం మొత్తం కూడైకి వస్తుంది, నేను కాదు చెప్పడం. కారణం అది నంబర్ 1, అన్నిటికన్నా ముఖ్యమైనది. 2, ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్కి చైనాకున్న కనెక్షన్. ఏదో ఒక సామెత ఉంది కదా, పగలపూట చైనాతోటి రాత్రిపూట అమెరికాతోటి దోస్తీ చేస్తుందంట పాకిస్తాన్. అంటే కొంచెం ముందుకెళ్ళి ఏమంటారంటే బెడ్ టైం పార్ట్నర్ అంటారు, పగలు రాత్రులు. ఎందుకనంటే
చైనాని ఈ దీంట్లో నిజం చెప్పాలంటే అసలు ఈ కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఉన్నది చైనా, పాకిస్తాన్ కాదు. ఎందుకంటే పాకిస్తాను చైనాతోటి మాట్లాడి చైనా ఇరాన్ను ఒప్పించిందనేది ప్రపంచం మొత్తం చెప్తా ఉంది. పాకిస్తాన్ చెప్తే ఇరాన్ ఎందు, పాకిస్తాన్ మీద అసలు అంత నమ్మకం కూడా లేదు వాళ్ళకి. చైనా ఆ విధమైనటువంటి రూల్ చేసింది. సో అమెరికాకు ఒక విధంగా పరోక్షంగా చైనాతో డైరెక్ట్గా ఈ టాపిక్ మాట్లాడదు కాబట్టి పాకిస్తాన్ ఆ విధంగా కూడా ఉపయోగపడింది. ఎందుకంటే ఇద్దరికీ అది ఆల్మోస్ట్ బ్రోకరే. ఎందుకంటే ఎవరు చైనా ఏం చెప్తే అది తింటుంది, అమెరికా ఏం చెప్తే అది తింటుంది. వీళ్ళకి ఇండిపెండెంట్ స్టాండ్ లేదు కదా, అటువంటి వాళ్ళే వాళ్ళకి కావాలి. అందుకే పాకిస్తాన్. ఏదేమైనా ఒక్కటేందంటే ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్ రికార్డు కోసమైనా నిజంగా అది మధ్యవర్తిత్వం వహించకపోయినా బ్రోకర్ పని చేసినా కూడా రికార్డుల్లో అటువంటిది వాళ్ళకి ఇవ్వటం అనేది, ఆ రోల్ పాకిస్తాన్కి ఇవ్వటం అనేది బాధాకరం. ఒసామా బిన్ లాడెన్ వాళ్ళని దాచిపెట్టినటువంటి పాకిస్తాన్, ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగదోసినటువంటి పాకిస్తాన్ ఇవాళ అది శాంతి దూత అంటే ఎలా నమ్మాలి, ఎవరు నమ్మాలి? ఈ విషయంలో ట్రంప్ చేసిన దాని మీద ప్రపంచం మొత్తం గుర్రుగా ఉంది. పైకి చెప్పకపోవచ్చు కానీ ముందు ఏం జరుగుతుందో తెలియదు. రేపు టాక్స్ అనేది, టాక్స్ని గురించి నేను మాట్లాడట్లా, ఎట్లా జరుగుతాయి ఏంటి అనేది. ఇప్పటికే వాళ్ళు అసలు ఫ్రీ ఫ్లో ఇవ్వట్లేదు. ఇరాన్ బ్లాక్ చేసింది, లెబనాన్లో ఆపితే కానీ మేము చేయమని చెప్తుంది. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ పాకిస్తాన్ని అమెరికా ఈ పద్ధతుల్లో ఉపయోగించుకోవటం, అది ఒక ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశాన్ని శాంతిదీతగా ప్రొజెక్ట్ చేయటం అనేది దారుణాతి దారుణం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.